సేవ చేయడంలో ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ ముందుంటుందని మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని మాకు బోధించారని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ నేతృత్వంలో అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఐ క్యాంప్ ఆదివారం నిర్వహించారు. బీజేపీ నాయకులు దాడి అప్పారావు ప్రారంభించిన ఈ క్యాంపులో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, డూండి రాకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సోలంకి రాజు, బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, దాడి జగన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సుమారు దాదాపు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారని, వీరిలో కొంతమందికి శుక్లాలు ఉన్నట్లు నిర్ధారించి వీరందరికీ ఉచితంగా ఆపరేషన్ చేయించేందుకు ఎంపీ కేశినేని చిన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. పార్టీ ఆదేశానుసారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 70 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించామని, వారికి ఉచితంగా ఆపరేషన్ చేపిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుందన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు వచ్చిన అమరావతి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల డాక్టర్ సంసుద్దీన్ ఆసుపత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ రోజున అమరావతి హాస్పిటల్ నుంచి ఐ క్యాంప్కి దాడి మురళి గారు దానిలో ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ ఐ క్యాంప్లో దగ్గర ఇప్పటిదాకా ఒక 250 మంది దాకా ఐ చెక్ చేపించడం జరిగింది. దీనిలో 70 మంది దాకా కంటికి శుక్లాలు వచ్చినాయి. వాళ్ళందరికీ అదే హాస్పిటల్లో వచ్చే వారం ఫ్రీగా, అంటే ఎవరైనా సరే ఇక్కడ హాస్పిటల్లో చెక్ చేయించిన వారు శుక్లాల ఆపరేషన్ ఫ్రీగా చేసి ఇస్తారు. దీనికి మేము దాడి మురళి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆరోగ్యం బాగోక ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్నటి రోజున రామ్మూర్తి నాయుడు గారు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఒక అభిమానం, ఒక చొరవ ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి సోదరుగా కాకుండా అనేక మంది సీనియర్ కార్యకర్తలకి, అనేక మంది సీనియర్ నాయకులకి ఆయన ఎల్లప్పుడూ కూడా అన్ని రకాలుగా అండగా ఉన్న వ్యక్తి. పార్టీ నూతనంగా స్థాపించిన రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ కేడర్కి, నాయకత్వానికి ఏ పని ఉన్నా కూడా అవలీలగా చేసి పెట్టిన నాయకుడు రామ్మూర్తి నాయుడు గారు. మరి ఈ రోజు ఆయన లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అండదండలు ఉంటారని దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో కూడా కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది. సో రామ్మూర్తి నాయుడు గారికి జోహార్లు తెలియజేసుకుంటున్నాం. అమరావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కంటి హాస్పిటల్ వారి తరఫున ఈరోజు విజయవాడ పంజాబ్ సెంటర్లో దాడి అప్పారావు గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మన పశ్చిమ నియోజకవర్గం యువత తరఫున దాడి మురళి గారి యొక్క సమక్షంలో ఉచిత కంటి వైద్యశాల అనేది శిబిరం అనేది, చెకప్ శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రజాసేవలో ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలని మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక మంచి కార్యాచరణ సేవ చేయడంలో మన సూపర్ స్పెషాలిటీ, అమరావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున డాక్టర్ శంసుద్దీన్ గారు రావటం, వాళ్ళ యొక్క బృందంతో వాటి వచ్చి ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం పంజాబ్ సెంటర్, ఇంచిపేట, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఉచితంగా కంటి చెకప్ చేయించుకొని వాళ్లకు తక్కువ ధరలో ఐ గ్లాసెస్ కానీ కల్పించడం అనేది వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు, నేను ప్రజలందరూ కూడా, మనం అందరూ కూడా కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రజలు, మీ పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్స్ లో వెళ్తా ఉంటారు. నేను ఒకటి చెప్తా ఉంటా, వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడ క్యాంప్ పెట్టారు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి క్యాంప్స్ లో మీ పిల్లల్ని పరీక్ష చేయించుకోండి. చాలా అవసరం. చిన్నపిల్లలు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఒక తండ్రి తల్లిగా మన బాధ్యత ఉన్నాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళకందరూ కూడా చెకప్ చేయించుకుంటే వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుంటాం, వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కావున ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసిన దాడి మురళి యూత్ గారు, అలాగే మన దాడి అప్పారావు గారు, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులు అయినటువంటి దాడి అప్పారావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ శంసుద్దీన్. అమరావతి హాస్పిటల్ తరఫున
ఇవాళ దాడి మురళీకృష్ణ గారు తెలుగు యువత ఆధ్వర్యంలో క్యాంప్ చేయమని అడిగారు. దీనికి మేము ముందుకొచ్చి ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామండి. ఈ కంటి పరీక్షల్లో ఎవరికైనా శుక్లాలు కానీ, నీటి కాసులు కానీ, వేరే ఇతరత్ర టెరిజియం ఆపరేషన్ కానీ ఏ ఆపరేషన్లు ఉన్నాను ఆరోగ్యశ్రీ కార్డు మీద, ఈహెచ్ఎస్ కార్డు మీద ఉచితంగా చేస్తామని ప్రభుత్వం తరఫున కూడా మేము సహకారం అందిస్తామని చెప్పేసి ముందుకొచ్చి ఈ ఐ క్యాంప్ చేస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 250 మందికి స్క్రీనింగ్ చేసామండి. అందులో సుమారు 70 మందికి శుక్లాలు ఉన్నట్టు గుర్తించాము. వీళ్ళందరికీ నెక్స్ట్ వీక్ లో మన హాస్పిటల్లో ఉచితంగానే ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి మనం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా హాస్పిటల్ తరఫునే భరిస్తున్నామండి. సో ఈ అవకాశం ఇచ్చిన దాడి మురళీకృష్ణ యూత్ కి మరియు తెలుగుదేశం అభ్యర్థులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి ఐ క్యాంప్ కి విశేష స్పందన వచ్చింది. అలాగే మనకి టీడీపీ లేని మన కేశినేని చిన్ని గారు కానీ, బేగ్ గారు కానీ వీరి ఆదేశాల మేరకు మేము ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ ప్రజలకు ఏం కావాలో చూసుకోమని చెప్పిన ఆదేశాల ప్రకారం మేము ఈ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే అమరావతి ఐ క్యాంప్ వారు ఫ్రీ చెకప్ చేస్తూ వారు ఎవరికైనా పేదలకి కానీ, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీగా కూడా మేము ఆపరేషన్ చేస్తామని ముందుకొచ్చారు. ఇలాంటివి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, కేశినేని చిన్ని గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలుగు యువత తరపున, అలాగే నాకు సహకరించిన దాడి మురళీకృష్ణ యూత్ ఇంతియాజ్ వీళ్ళందరూ, దినేష్ వీళ్ళందరూ, రమణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మార్నింగ్ 8 నుంచి ఇప్పటి వరకు 250 మంది వచ్చారు. ఇంకా ఈవినింగ్ 5 వరకు టైం ఉంది కాబట్టి చూసుకొని వస్తారని చెప్పారు. డాక్టర్ గారు, ప్రజల్లో జన్యులోపం కారణంగా ఏదో కంటి సమస్యలు బాగా ఉన్నాయి. చిన్నపిల్లల కాంచి సరిగ్గా కంటి చూపు మందగిస్తుంది. మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు 2 నెలల క్రితం ఆయన కార్యాలయంలో 2 నెలలు ఉచిత క్యాంపు, హెల్త్ అన్నిటికీ ఉచితంగా క్యాంపు చెకప్ చేసి మందులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాడి మురళి కానీ, మేము కానీ, అందరం కానీ అమరావతి కంటి ఆసుపత్రి వారు మమ్మల్ని కన్సల్ట్ చేయగానే మేము సుజనా చౌదరి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం అని చెప్పి ఈ రోజు పేద ప్రజలకు ఉచితంగా ఇక్కడ ఐ టెస్ట్ చేయించడమే కాకుండా ఆర్థికంగా స్తోమత లేని వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా ఆపరేషన్ చేపిస్తామని చెప్పి వీరు మాట ఇవ్వడం జరిగింది అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారు. అందుకని మేము పంజాబ్ సెంటర్ లో ఈ రోజు దాడి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ మేము ఒకటే అనుభవించుకుంటున్నాం, ఉచితంగా జరుగుతుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు బిల్లులు వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూటమి నాయకత్వం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నాము. సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో కానీ, ఇంకా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో కానీ చాలా జరుగుతున్నాయి. మీరు దీన్ని ప్రజలు ఉపయోగించుకొని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ గారికి ఇంకా మిగతా వారి అందరూ కూడా కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే దీనికి టెస్టులు నిర్వహిస్తున్న ఆసుపత్రి సిబ్బంది వారికి, డాక్టర్ గారికి కూడా అందరికీ మేము ప్రత్యేకంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.